తెలుగు రాష్ట్రాల్లో మొదలైన ఎన్నికల హీట్, అభ్యర్థుల వేటలో అధిష్టానాలు. వైసీపీలో చేరిన ఏపీ మంత్రి దేవినేని సోదరుడు చంద్రశేఖర్ కండువా కప్పి ఆహ్వానించిన జగన్. వైసీపీ సమరశంఖారావానికి సర్వం సిద్ధం, ఎన్నికల ప్రణాళికను ప్రకటించనున్న జగన్. వైసీపీ తీర్థం పుచ్చుకున్న హాస్య నటుడు జగన్ సమక్షంలో పార్టీలో చేరిక. లోక్సభ 4 రాష్ట్రాల అసెంబ్లీ షెడ్యూల్ ప్రకటన, 7 విడతల్లో పోలింగ్, మే 23న ఫలితాలు. తెలుగు రాష్ట్రాల్లో ఈ నెల 18న ఎన్నికల నోటిఫికేషన్, ఏప్రిల్ 11న పోలింగ్, మే 23న ఫలితాలు. శ్రీవారి ప్రత్యేక దర్శనాలపై ఎలక్షన్ కోడ్ ఎఫెక్ట్, తిరుమలలో ప్రత్యేక నిబంధనల అమలు. త్వరలోనే హైదరాబాద్కు కేంద్ర బలగాలు, భారీ భద్రతను పెంచనున్నట్లు వెల్లడించిన సిపి అంజనీ కుమార్. స్పీడ్ పెంచిన జనసేన, ఈ నెల 14న రాజమండ్రిలో భారీ బహిరంగ సభకు ఏర్పాట్లు. బహిరంగ సభకు, రోడ్ షోలకు ప్రణాళికలు, 4 రోజుల్లో 13 జిల్లాల కార్యకర్తలతో బాబు సమావేశాలు. ఎంపీ అభ్యర్థుల ఎంపికపై కేసీఆర్ ఫోకస్, త్వరలో జాబితా ప్రకటించనున్న టీఆర్ఎస్. నేడు టీఆర్ఎస్ శాసనసభాపక్ష సమావేశం, ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటింగ్ విధానంపై చర్చ. ఏరాసు ప్రతాప్ పార్టీ వీడుతున్నారంటూ ప్రచారం, నేడు సీఎం చంద్రబాబుతో భేటీ. వైసీపీకి ఘంటా మురళి రాజీనామా, చంద్రబాబు సమక్షంలో చేరిక. ఐటీ గ్రిడ్ ఎండీ అశోక్ పిటిషన్పై హైకోర్టులో విచారణ, న్యాయపరంగా ముందుకెళ్తామంటున్న సిట్. హోలీ కోసం గ్రామాల్లో జోరుగా ఏర్పాట్లు, మోదుగ పూలు కోసం యువత పరుగులు. కృష్ణా జిల్లా జుజ్జూరులో రైస్ మిల్పై విజిలెన్స్ దాడులు, 12 టన్నుల రేషన్ బియ్యం పట్టివేత. తిరుపతిలో జూ పార్క్ రోడ్డు ప్రమాదం, అదుపు తప్పి బైక్ను ఢీకొన్న కారు, 2 మృతి. నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేటలో దొంగల బీభత్సం, ఉమామహేశ్వర ఆలయంలో హుండీల చోరీ. అనంతపురం దంపేట్ల వద్ద ఆర్టీసీ బస్ కారు ఢీ, 2 మృతి, మరో 3కి తీవ్ర గాయాలు. శ్రీవారిని దర్శించుకున్న రెబల్ స్టార్ కృష్ణంరాజు, తీర్థ ప్రసాదాలు అందజేసిన ఆలయ అధికారులు. ప్రతాపం చూపుతున్న భానుడు, మరో 3 డిగ్రీలు పెరగనున్న ఉష్ణోగ్రతలు. అసెంబ్లీ ఉప ఎన్నికల్లో పోటీ ప్రసక్తి లేదు, పోటీపై రజనీకాంత్ క్లారిటీ. జమ్మూ కాశ్మీర్ ట్రాల్ ప్రాంతంలో బలగాల ఎదురుకాల్పులు, పుల్వామా ఉగ్రదాడి సూత్రధారి ముదాసిర్ అహ్మద్ ఖాన్ హతం. ఇథియోపియా విమాన ప్రమాదంలో గుంటూరు యువతి మృతి, అక్కను చూసేందుకు వెళ్లి అనంతలోకాలకు మనీషా.